గురువుగారు, కనుమ నాడు ఊరి పొలిమేర దాటొద్దు అంటూ ఉంటారు కదా, దానికి గల కారణాలు ఏంటి? ఈ కనుమ రోజున అనేది 3వ రోజు కాస్త పీడతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో పుణ్యకాలాన్ని చేసిన తర్వాత ఆ రోజున కనుమ రోజున కూడా మనం కాకైనా బయటికి వెళ్ళకూడదు అనే శాస్త్ర ప్రమాణం ఉంది. అటువంటి వచ్చిన బంధువులు కనుమ రోజున ప్రయాణం చేయకుండా కనుమైన తర్వాత మరుసటి రోజు భోజనం చేసుకొని వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది. ఎందువల్ల మనకు దుష్కృతమైనటువంటి కర్మల వల్ల మనకేమైనా ఆపదలు కలుగుతాయో ఏమో. దుర్ముహూర్తంలో ప్రయాణం చేస్తామా? చేయలేం. అమావాస్య రోజున ప్రయాణం చేస్తామా? చేయలేం. మంగళవారం రోజున ప్రయాణం చేస్తామా? చేయలేం. అష్టమి నవమి చేస్తామా? తిథి వార నక్షత్ర యోగ కరణవర్ధ దుర్ముహూర్తాలన్నీ కూడా చూసుకొని శుభ పరిణామం కలిగినటువంటి సమయంలోనే మనం ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణం వల్ల చేసిన ప్రయాణంలో మనకి ఏ రకమైనటువంటి ఆటంకం కానీ బాధలు కానీ దుఃఖాలు కానీ కలగకుండా శుభ పరిణామం జరిగేట్టుగా ఆ యొక్క కాల ముహూర్తాన్ని నిర్ణయించుకొని మనం ప్రయాణం చేస్తాం. కనుమ యొక్క రోజున మన బంధువులు ఆడపిల్లను శుక్రవారం రోజున పుట్టింటి నుంచి తీసుకువెళ్ళటం ఎట్లా నిషిద్ధమని చెప్పుకుంటున్నామో, ఆడపిల్లను శుక్రవారం రోజున పంపించకుండా శుభ ఫలితం కలుగుతుందని లక్ష్మితో కూడుకున్న ఆడపిల్ల గనక ఆడపిల్ల శుభ పరిణామంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో ఉంటే పుట్టింట్లో యశకీర్తులు కలుగుతాయని ఉంటుంది కనుక కనుమ రోజున వచ్చిన వాడు పాలివాడు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ హితులు కానీ పండగ నిమిత్తంగా వచ్చినవాడు ఆ 3 రోజులు అక్కడ ఉండి 4వ రోజున మంగళ స్నానాలు నూతన వస్త్రాలు కట్టుకొని పోవాలి. కనుక దానికంత ప్రాధాన్యత ఇచ్చిన కాబట్టి నాటి నుంచి నేటి వరకు కనుమ రోజున పొలిమేర దాటకుండా ఉంటున్నారు. పొలిమేర దాటినట్టయితే అప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని జరగకూడని అకృత్యం ఏదో ఒకటి జరిగిందనుకోండి, అబ్బాబే చూశారా కనుమ రోజున బయలుదేరాము అందువల్ల ఇలా జరిగిందని ఒక అపవాదం అనేది మనకు పడుతుంది. ఆ భయం మనలో పెట్టుకొని కనుమ రోజున మనం ఏం ప్రయాణం చేయకుండా అక్కడే ఉండి కనుమ అయిన తర్వాత కూడా 3 రోజులు ఆ యొక్క భోగి, ఆ తర్వాత సంక్రాంతి, తర్వాత కనుము 3 రోజులు అయిన తర్వాత కూడా మనం బయలుదేరుతూ ఉంటాము. అది శుభ పరిణామం అండి. కనుక ఇది అనాది నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు. వీటన్నిటి కూడా మనం పెద్దలు చెప్పినటువంటి ఆచారం ప్రకారం నడుచుకోవడమే మన సాంప్రదాయమైనటువంటి భావం. కనుక మనం ధిక్కరించామనుకోండి, దానివల్ల దుష్కృత ఫలితం వస్తే మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అటువంటి బాధలు పడకుండా ఉండటానికే, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందటానికే మనం భగవంతుడు నెలకొక్కటి విశిష్టమైనటువంటి పూజా విశేషాలు మనం కలిగింపజేశారు. ఈ సంక్రాంతి పుష్యమాసంలో అత్యంతమైన పుణ్యదాయకమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది కనుక ఆ పుణ్యకాలంలో ఇలాంటి ధార్మికమైన కార్యాలు చేస్తే ఇహము పరము మోక్షము కలుగుతుందని మన పెద్దల యొక్క పురాణ చలోక్తిగా చెప్పినటువంటి వచనములు. దాన్ని మనం ఆధారంగా తీసుకుని కుల వ్యవస్థలో ఎవరైనా అందరూ ఎవరి యొక్క ఆచార వ్యవహారాలు ఉన్నాయో దాంతో నడుపుకుంటూ ఈ కాలక్షేమం చేస్తున్నటువంటి కాలవండిది. దీన్నే కనుమ రోజున ఎక్కడి నిషిద్ధమని ప్రాయంగా చెప్పినటువంటి యొక్క ఫలితం. దానివల్ల కీడు కలుగుతుంది అనేటువంటి భావం ఉంది కనుక దాన్ని ఒక్క అనిచి చెప్పినారు. అందువల్ల కనువు ఎక్కడ ప్రయాణం చేయదు. కాకి కూడా పొలిమేర దాటకూడదని ప్రమాణం ఉంది. అటువంటి కనువుకంత భయంకరమైన శబ్దాలు పెట్టారు కాబట్టి మనం ఆ ఇంట్లోనే ఉండి అది అయిన తర్వాతనే మరుసటి రోజున బయలుదేరుతున్నాం. అందుకనే దానికంత ప్రాధాన్యతనిచ్చున్నారండి.